ఎట్లా చూస్తున్నారు ఈ గెలుపుని? ఈరోజు ఈ గెలుపు రాష్ట్ర ప్రజలు ఒక రెఫరెండము. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఈరోజు ఒక రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు ప్రచారంలో కేటీఆర్ అన్ని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఇంత, రేవంత్ రెడ్డి అంతా అని. ఈ రోజు ఆయన పరిస్థితి ఏందో రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన తెలియజేసిండు. కాబట్టి నేను కేటీఆర్కి ఒకటే చెప్తున్నా, నీ అహంకారం, నీ మోతబరి ఇవన్నీ చూసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా నీకు ఓట్ల రూపంలో నీకు బుద్ధి చెప్పిండ్రు. అందుకే ఇప్పటికైనా నేను చెప్తున్నా, నీ అహంకారం బంద్ చేసి నీ ఒళ్ళు నిండా పొగరుతో మాట్లాడుతున్నాను. ఆ పొగరు దక్కించుకొని రాష్ట్ర ప్రజలకు ఏది మంచో ఆ విధంగా నువ్వు నడుచుకుంటే నీకు మంచిది. ఎందుకంటే ఈ ఓటమి జుబ్లీహిల్స్ అభ్యర్థి సునీతది కాదు, ఈ ఓటమి కేటీఆర్ది, ఈ ఓటమి హరీష్ రావుది, ఈ ఓటమి బిఆర్ఎస్ పార్టీది. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూడండి మీరు. మహిళలకు ఫ్రీ బస్ పాస్ కానీ, లేకపోతే సన్న బియ్యం కానీ, అదే విధంగా మీకు ఈరోజు మూసి ప్రక్షాళన కానీ, ఫ్యూచర్ సిటీ కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఈ కేటీఆర్ వచ్చి ఆయన ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ సర్వేలతోటి జుబ్లీహిల్స్ ఎలక్షన్ మేము గెలుస్తున్నామని వాళ్ళతో బయటికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని రోజులు మీరేదో అహంకారంతో పరిపాలనించినామన్నారు. మీ పరిపాలన ఏందో ఈ రోజు ప్రజలు చూపించిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏందో అది చూసిన తర్వాత వాళ్ళకు ఒక చెంపపట్టు లాంటిది. ఈ రోజు మా నాయకుడు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగిండు, వాళ్ళ నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఇద్దరు బిల్లారంగా ఈ రోజు అంగీకరించలేదు. కాబట్టి ఈ గెలుపు రాజేష్ కుమార్ గౌడ్ గారి గెలుపు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సమిష్టి గెలుపు. కాబట్టి నేను జుబ్లీహిల్స్ ప్రజలకు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.